ఓకే, ఇది 10వ తరగతి దాంట్లో ఉన్నది. స్వతంత్ర భారతదేశము మొదటి 30 సంవత్సరాలు. మొదటి 30 సంవత్సరాలు అంటే 1947 నుంచి 1977 వరకు. ఈ మొదటి 30 సంవత్సరాల్లో భారతదేశంలో ఎటువంటి మార్పులు జరిగినాయి అనే అంశాలు, ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనవి, ఆ సమస్యలు పరిష్కరించడానికి ఎటువంటి చర్యలను ప్రభుత్వం చేపట్టిందనే విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. జనవరి 26, 1950 నాడు మనము వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాము. వైవిధ్యము అంటే భిన్నమైనటువంటి వాళ్ళము. వైరుధ్యాలతో కూడినటువంటి యొక్క జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26, 1950 కాబట్టి సో అటువంటి రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు మనం ఒక కొత్త జీవనంలోకి ప్రవేశించబోతున్నట్టు లెక్క. రాజకీయాల్లో సమానత్వం అనేది ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది. రాజకీయాల్లో సమానత్వము ఉంటుంది అనేది వాస్తవం, కానీ అదేవిధంగా ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది, సామాజిక అంశాల్లో కూడా అసమానత్వం అనేది ఉంటుంది. రాజకీయాల్లో ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ అన్న సూత్రాన్ని గుర్తించబోతున్నాము. ఇది వాస్తవం. డబ్బున్నవానికి, డబ్బు లేని వానికి, చదువుకున్న వానికి, చదువుకోని వానికి, వయోజనులందరికీ కూడా ఎటువంటి వివక్షత లేకుండా ఒకటే ఓటునిచ్చినాం. ఓటు విలువ కూడా ఒకే రకంగా ఉన్నది. ఒక వ్యక్తికి ఒక ఓటు ఇచ్చినాం, ఆ ఇచ్చిన ఓటుకు ఒకే విలువ ఉంటుంది. అయితే సామాజిక ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక ఆర్థిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాము. వైరుధ్యాలతో కూడిన ఈ జీవితాన్ని ఎంతకాలం భరిస్తూ ఉందాం అంటే, వైరుధ్యాలతో కూడినటువంటి ఈ జీవితాన్ని ఎంతకాలం భరిద్దాం? ఎంతకాలం మన సామాజిక ఆర్థిక జీవితాలలో సమానత్వాన్ని సాధించకుండా ఉందాం? ఇలా ఎక్కువ కాలము కొనసాగనిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. మన రాజకీయ ప్రజాస్వామ్యమే ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. లేకపోతే అసమానత్వముతో పీడించబడుతున్న వాళ్ళు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు అని అంబేద్కర్ చెప్పిండు. ఓకేనా? స్వామి వివేకానందుడు చెప్పినట్లుగా ధైర్యవంతుడు ఒకటేసారి చనిపోతాడు, పిరికివాడు ప్రతి క్షణము చనిపోతూ ఉంటాడు. అందుకే మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి, గట్టిగా పోరాటం చెయ్యాలి, సమానత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అని అంబేద్కర్ భావించాడు. ఏకకాలములో అనేక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగము కృషి చేసింది. ఏకకాలములో అనేక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగము కృషి చేసింది. ఓకేనా? ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పడం, దేశాన్ని ఐక్యము చేసి ఒకే రాజకీయ విధానాన్ని రూపొందించటం, పెద్ద ఎత్తున సామాజిక ఆర్థిక మార్పులను తీసుకురావడం, 2 శతాబ్దాల పాటు విదేశీ శక్తులతో పాలించబడిన ప్రజలకు తక్కువ కాలములో జాతి లక్ష్యాలను రూపొందించి వాటిని సాధించడానికి వ్యవస్థాగత విధానాలను ఏర్పరచటము చిన్న విషయము ఏమీ కాదు. భారతదేశ స్వాతంత్ర అనంతర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో మొదటి సంవత్సరాలు నిర్ణయాత్మక పాత్రను పోషించాలనటంలో సందేహము లేదు. స్వతంత్రము వచ్చిన తరుణములో ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక పాత్రను మనము పోషించడం జరిగింది. వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో అభివృద్ధికి అవసరమైన బాటలు వేసినాం. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి కృషి చేసినాం. ఓకే, దేశ ఐక్యత సమగ్రతను కాపాడడం, సామాజిక ఆర్థిక మార్పులను తీసుకురావడం,
ప్రజాస్వామిక వ్యవస్థ పనిచేసేలా చూడటం అన్న విదేశీ నాయకత్వం ముందున్న ప్రధాన సవాళ్ళు అన్నవి మన దేశ నాయకత్వం ముందున్నటువంటి సవాళ్ళు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఆగస్టు 15, 1947 నాడు భారతదేశానికి స్వాతంత్రం రాగానే జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వాన 14 మంది మంత్రులతోటి ప్రభుత్వము ఏర్పడినది. ఈ సమస్యలలో ఒకదానికొకటి సంబంధము ఉండి సమతౌల్యము దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది. ఉదాహరణకు ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టి అభివృద్ధి లక్ష్యాలను, దేశ ఐక్యత, సమగ్రతలను సాధించడానికి లేదు. ఉదాహరణకు ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టి అభివృద్ధి లక్ష్యాలను, దేశ ఐక్యత, సమగ్రతలను సాధించటానికి లేదు. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 1951 చివరిలో, 1952 ప్రారంభంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. కొత్త రాజ్యాంగము కింద నిర్వహించబోయే మొదటి సార్వత్రిక ఎన్నికలు భారతీయ ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైనవి. భారతీయ ప్రజాస్వామ్యానికి ఈ మొదటి సాధారణ ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక పంథాన్ని అనుసరించటానికి భారతదేశము కట్టుబడి ఉండటాన్ని సూచిస్తాయి. ఓకే, ముందుగా ఓటు వేయటం, ఇట్లా వరుస క్రమంలో లైన్లో నిలబడి ఓటు హక్కుని ఒకరి తర్వాత ఒకరు వినియోగించుకోవడం జరుగుతుంది. పాశ్చాత్య దేశాలలో లాగా ముందుగా ఆస్తి ఉన్న వాళ్లకు, తర్వాత ఇతర సామాజిక వర్గాలకు ఓటు హక్కును దశల వారీగా విస్తరింపజేయకుండా భారతదేశంలో వయోజనులందరికీ ఒకేసారి ఓటు హక్కును కల్పించారు. మనకు రాజ్యాంగము అమల్లోనికి వచ్చినప్పుడు వయోజనులందరికీ ఓటు హక్కుని కల్పించటం జరిగింది. 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కుని కల్పించినారు. రైట్. కానీ ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని పొందుతున్నారు. గతంలో అట్లా లేదు. బ్రిటిషు కాలములో ఆస్తి ఉన్న వాళ్ళకే, బాగా చదువుకున్న వాళ్ళకే, ఓకే, తర్వాత పన్ను కట్టే వాళ్ళకే ఓటు హక్కునిచ్చినటువంటి చరిత్ర. కానీ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ ప్రకారము వివక్షతలు లేకుండా వయోజనులందరికీ కూడా ఓటు హక్కుని కల్పించినాం. ఉదాహరణకు స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు 1971లో రావడం జరిగింది. అంటే 1971 కంటే ముందు ఈ వయోజనుల అంటే మహిళలకు ఓటు హక్కు అనేది లేదు స్విట్జర్లాండ్లో. కానీ భారతదేశంలో రాజ్యాంగ ప్రకారము మహిళలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కుని కల్పించినాం వయోజనులందరికీ. సామాజిక కోణాల కారణంగా కూడా మొదటి ఎన్నికలు కష్టమయ్యాయి. జనాభాలో అధిక భాగానికి చదవటం, రాయటము రాదు. జనాభాలో ఎక్కువ మందికి చదువు రాదు, వ్రాయడము రాదు. ఎన్నికలు జరగాలి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో మహిళలు వాళ్ళ తండ్రి లేదా భర్త ద్వారా గుర్తించబడేవారు. వాళ్ళకి వేరే ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదు. ఓకే, మహిళలకు అక్షరాస్యత అనేది రాదు, ఆలోచించేటటువంటి విధానము లేదు. కాబట్టి భారతదేశంలో మహిళలు భర్త చేత గుర్తింపు పొందిన వాళ్ళే, తండ్రి చేత గుర్తింపు పొందిన వాళ్ళు. మహిళలకు సమాన హక్కులు ఉండి దేశాన్ని మరింత సామాజిక సమానత్వం వైపు తీసుకెళ్లడానికి ఇది మారాల్సి ఉంది. ఓకే, మహిళలకు సమాన హక్కులు ఉండి దేశాన్ని మరింత సామాజిక సమానత్వం వైపు తీసుకెళ్లడానికి ఇది మారాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యతను చేపట్టడానికి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగము ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడు? జనవరి 25, 1950. ఓకేనా? జనవరి 25, 1950 నాడు భారత రాజ్యాంగ ప్రకారము ఎన్నికల సంఘం ఏర్పడినది. నిరక్షరాస్యత సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘము రాజకీయ పార్టీలు అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించటం అన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఓటర్లు నిరక్షరాస్యులు కాబట్టి ఆ ఎన్నికల గుర్తులు వాళ్లకు తెలిసినవిగా ఉండాలి అన్న ఆలోచనతోటే వాళ్ళు ఎన్నికల గుర్తులను కేటాయించడం జరిగింది. సుదీర్ఘ వివరణల అవసరము లేకుండా బొమ్మను గుర్తిస్తే సరిపోయింది. ఇదే విధానం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఇక్కడ చూడండి, పార్టీ ఎన్నికల గుర్తు కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నికల గుర్తు హస్తం, తర్వాత బీజేపీ పార్టీ అంటే ఎన్నికల గుర్తు కమలము, బహుజన సమాజ్ పార్టీ అంటే ఎన్నికల గుర్తు ఏనుగు, తర్వాత సిపిఎం పార్టీ ఎన్నికల గుర్తు సుత్తే నక్షత్రంతో కూడిన సుత్త కొడవలి. ఇట్లా రోజువారీ జీవితంలో ఉపయోగించేటటువంటి వాటిని మాత్రమే ఎన్నికల గుర్తులుగా ఎన్నికల సంఘము డిసైడ్ చేసింది. అప్పుడు ఎన్నికల్లో ఓటర్లు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఓటు హక్కును ఉపయోగించుకుంటారు. దీనిని మరింత సులభతరము చేయడానికి మొదటి ఎన్నికలలో ప్రతి అభ్యర్థికి బయటవైపు వాళ్ళ గుర్తు అంటించిన వేరువేరు బ్యాలెట్ పెట్టెలు కేటాయించారు. ఓకేనా? సో ఈ విధంగా వేరువేరు బ్యాలెట్ పెట్టెలను పెట్టడం జరిగింది. కాబట్టి అభ్యర్థికి బయట వైపు వాళ్ళ గుర్తు అంటించి వేరువేరు బ్యాలెట్లు కేటాయించారు. తాను ఎంచుకున్న అభ్యర్థి బ్యాలెట్ పెట్టెలో ఓటరు తన ఓటును వేస్తే సరిపోతుంది. ఓకేనా? ఎన్నికలకు సిద్ధమవుతున్న క్రమంలో ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మొట్టమొదటిగా లోకసభకు సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు పాల్గొనాలి, ఓటు హక్కుని ఉపయోగించుకోవాలి, ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రప్పించాలి అన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘము దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారము చేసినారు.